ఇదే పాపం అనుకుంటే ఆవిడ అకౌంట్లో ఇంతకంటే పాపాలు, ఇంతకంటే దుర్మార్గాలు ఇంకా ఎన్నో ఉన్నాయి పూజ. పెద్దమ్మా, ఆ క్రాంతి వెళ్ళిపోలేదే. ఏంటి ఇక్కడ అన్నదానం చేస్తుంటే చెడగొట్టాలని కలిసి కట్టుగా వచ్చారా? అలాంటి బుద్ధులు నీకుంటాయి, మాకు లేవు. పూజ చేయాలనుకున్న అన్నదానాన్ని చెడగొట్టావని హ్యాపీగా ఫీలవుతున్నావేమో. పూజ కూడా అన్నదానం చేస్తుంది, అది తెలుసుకో సరేనా? ఏంటి నేనుండగా పూజ ఇక్కడ అన్నదానం చేస్తుందా? ఏం పూజ చేస్తున్నావు కదా? అవును క్రాంతి, ఖచ్చితంగా అన్నదానం జరిపిస్తాను. చెయ్యవే, ఎలా చేస్తావో నేను చూస్తాను. ఇక్కడున్న వాళ్లలో సగం మంది కాదు 10 మంది అసలు ఒక్కడికి ఒక్క ముద్ద పెట్టు, నీ దగ్గరకొచ్చి చెంపలేసుకొని మీ ఇద్దరి కాళ్ళు పట్టుకొని మరీ వెళ్ళిపోతాను. అయితే కాళ్ళు మొక్కి చెంపలేసుకోవటానికి రెడీగా ఉండు. ఏం ఆడుతున్నారు? మీ ఇద్దరికి ఏమన్నా చిప్పులు ఒకేసారి డ్యామేజ్ అయ్యా ఏంటి? అసలు విషయం తెలిస్తే మీ చిప్పులే డ్యామేజ్ అవుతాయి. ఏంటా అసలు విషయం? అన్నదానంకి వచ్చిన వాళ్ళందరికీ అన్నం మీ చేత్తోనే వడ్డించినా ఆ వడ్డించిన అన్నం మాత్రం మా పూజది. అది ఎలాగో తెలుసా? ఒక్క నొక్కు నొక్కానంటే క్షణంలో చస్తావు. నొక్కమంటావా? చూడు, ఆ పూజకు నాకు ఎలాంటి రక్త సంబంధమూ లేదు. కానీ తను ఏడుస్తుంటే ఎందుకో నా మనసుకి బాధేస్తుంది. ఇప్పటి వరకు మంచి కోసం పోరాటం చేస్తున్నా. ఓ మంచి మనిషిగా నేను తనకి సపోర్ట్ చేస్తూ వచ్చా. ఇక నుంచి తనని నా సొంత అక్కలా భావించి సపోర్ట్ చేస్తా. తనని బాధ పెట్టాలని ఎవ్వరనుకున్నా సరే కట్టింగ్ అయిపోద్ది, గుర్తుంచుకోండి. రా పూజ. అంటే ఈ కనక మహాలక్ష్మినే మోసం చేసింది. తనేదో బతుకు తెరువు కోసం చేసుంటుందిలే అమ్మా. నువ్వేం దాన్ని వెనకేసుకు రానక్కర్లేదు. అది మోసం చేసింది కాబట్టి దానికి బుద్ధి చెప్పాలని చేశాను, ఎవరిని మోసం చేయాలని కాదు. హలో, ఎవరండి?
అవును. ఏంటి బాబు నువ్వు చెప్తుంది? వాళ్ళ సంబంధం మేము ఖాయం చేసుకున్నాం కదా. సరే బాబు, నిజం చెప్పి నాకు చాలా ఉపకారం చేశావు. ఆ మావయ్య గారు చెప్పండి. మీ ఇంటికి వచ్చి మీ అక్కన మా ఇంటి కోడలుగా ఖాయం చేసుకుని వెళ్ళాం కదమ్మా. ఎందుకని? ఎవరో వాళ్ళకి ఫోన్ చేసి అక్కకి వేరే అబ్బాయితో లవ్ అఫేర్ ఉందని చెప్పారంట. అది వాళ్ళు నమ్ముతున్నారమ్మా. అందుకే మన సంబంధం వద్దు అనుకుంటున్నారు. అయ్యో భగవంతుడా! వీడు వాడే కదా? అవును, వాల్ పోస్టరు. ఇతన్ని పట్టిస్తే బహుమానం వస్తక్క. అవునవును, పద. సరే పదవి. మతిస్థిమితం లేదన్నారు, బాగానే మాట్లాడుతున్నాడు. హే, ఏం మాట్లాడుతున్నారు? చూడ్డానికి బాగానే ఉన్నావుగా, మరి ప్రాబ్లం ఎలా వచ్చిందా అని. ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం? నువ్వు అలాగే అంటావులే బాబు. రా బాబు, మీ వాళ్ళ దగ్గరికి వెళదాం. వదలండి, వదలండి. నా మాట విని రా బాబు. నిన్ను అప్పగిస్తే మాకు డబ్బులు వస్తాయి. డబ్బులు రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అరే, రా బాబు. వదలండి. బాబు. అరే, వదలండి. బాబు అడు చూడు బాబు. ఓరి దుర్మార్గుడా, నీకు మేమేం అపకారం చేసావురా? నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు. ఇప్పటికే 2 సంబంధాలు చెడగొట్టావు. నీకేం పోయే కల వచ్చిందిరా నిన్ను? ఏమొచ్చిందిరా నీకు? ఏమొచ్చింది? చెప్పరా? ఎందుకు ఇలా చేసావు? చెప్పరా? ఎందుకు చేసావు? చెప్పరా? ఎందుకు ఇలా చేసావు? చెప్పు. చెప్పు. చెప్పరా? అమ్మా, చెప్పు. అమ్మా, రామ్మా. చెప్పమన్నానా? అమ్మా, మా అక్క జీవితం నాశనం చేయాలి అని చూసిన వాణ్ణి కొట్టకుండా ఏం చేయమంటారు? ఇతన్ని వెనకేసుకొస్తున్నారు. అసలు మీరెవరు? వీడి ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? మీ ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా? తెలుసండి. ఆ తప్పు చేసింది వీడు కాదండి, మేము. పెళ్లి చూపులు జరుగుతుంటే మీ ఇంటికి ఫొటోస్ పంపించింది మేమండి. మరొకరికిచ్చి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పి సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేసింది మేమండి. ఎందుకు చేశారు ఈ పని? దానికి కారణం నేను. మీ సిస్టర్ని ప్రేమించాను క్రాంతి. నేను కాలేజీలో తనకంటే సీనియర్ని. నేనెవరో తనకు తెలియదు, కానీ తనేంటో తనెవరో నాకు బాగా తెలుసు. అందుకే ఇష్టపడ్డాను. తను కావాలని కోరుకుంటున్నాను. ఇష్టపడ్డ వ్యక్తివే అయితే ఇంటికొచ్చి పిల్లనివ్వమని అడుగుతావు గాని ఇలా పిల్లకొచ్చిన సంబంధాలని చెడగొట్టి ఆ పిల్ల పరువు తీస్తారా?
నేను చేసింది పొరపాటానండి. కానీ ఉద్దేశం మాత్రం ఆవిడికి నా ప్రేమను తెలియజేసి సావిత్రిని పెళ్లి చేసుకోవాలని. మేము చేసిన తప్పులన్నీ వీడెప్పుడు ఒప్పుకోలేదండి. కానీ సావిత్రి గారికి పెళ్లి చూపులు జరుగుతున్నాయని తన ప్రేమను చెప్పలేకపోయాడండి. ఆవిడే లేకపోతే బ్రతకలేనని వీడు ఏడుస్తూ ఉంటే మేము వీడి బాధను చూడలేక ఈ పనులన్నీ మేమే చేశామండి. మావాడికే కాదండి, మీ అమ్మాయి మా ఇద్దరికి కూడా నచ్చింది. మీ కుటుంబ పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి కట్న కానుకల ఊసెత్తాం. కానీ మా స్థాయి ఏంటో కూడా మీకు తెలుసు కాబట్టి మా కుటుంబ గౌరవం కూడా మీరు కాపాడాలి. పెట్టిపోతల విషయంలో మీ ఇంటి కోడల్ని ఒకరు వేలెత్తి చూపించకుండా అన్నీ పెట్టి పంపిస్తామండి. అయితే ముహూర్తాలు పెట్టుకొని శుభలేఖలు పంపిస్తామమ్మా. అలాగేనండి. వెళ్ళొస్తామమ్మా. మంచిదండి. వస్తామమ్మా. వన్ మినిట్ బాబు గారు, గాలి ఇంకా పూర్తిగా పోలేదు. ఏం చేస్తున్నావురా? మా ఫ్రెండ్ బండి అని గాలి తీస్తున్నా ఆంటీ. నేను నీ ఫ్రెండ్నా? అంటే ఇది మీ బైకా ఆంటీ? అవునరా. ఏంట్రా నా బండికి గాలి తీస్తావురా నువ్వు? నా బండికి గాలి తీస్తావురా? చావరా చావరా బండరా చావరా. నిన్ను వాళ్ళ చావగొడతాను. బట్టలన్నీ బండకేసి బాధేసినట్టు బాధేసింది. అయినా క్రాంతి బండిలో గాలి తీయాలని వెళ్ళి ఆవిడ బండి ఎందుకు ముట్టుకున్నావురా? ఇలా తన్నులు తినాలని రాసి పెట్టుంది, ముట్టుకున్నానండి. పక్క పక్కనే బండ్లు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. సరే, ఇప్పుడు తన బండి ఒక్కటే ఉంది కాబట్టి నేను వెళ్ళి ట్రై చేస్తా. నేర్చుకో. టైర్లో గాలి ఎలా తీయాలో బాగా నేర్చుకో. ఆల్ ద బెస్ట్ అండి. ఎక్కడికి? గాలి తీసినందుకు డబ్బులు ఇచ్చేశారు కదా.
మరి గాలెవరు కొట్టిస్తారు? డబ్బులు ఇచ్చేసాం కాబట్టి మీరే కొట్టించుకోవాలి. పంక్చర్ షాప్ వరకు బండెవరు తీసుకొస్తారు? గాలి తీసింది బాబు గారే కాబట్టి ఆయనే తీసుకొస్తాడు. నెట్టు. నేను నెట్టాలా? నేను కొట్టాలా? నువ్వాగు. గాలి తీసింది అతనే నెట్టాలి. ఇదిగో బాబు, పంచర్ షాపు జస్ట్ 1 కిలోమీటరే. ఎంజాయ్. 1 కిలోమీటరా? 1 కిలోమీటరా బాబు? వెళ్ళండి. అక్క ఊరుకో అక్క. ఏంటి ఊరుకునేది? నా కొడుకు వచ్చిన కష్టం తలుచుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది. కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందోనని సుకుమారంగా పెంచుకున్నాను. అలాంటి వాడితో బండి నెట్టిస్తుందా అది? వాణ్ణే కాదు, మనల్ని కూడా అవమానించింది కదా. ఆ క్రాంతిని చూస్తే సూర్యం చూసినట్టుగానే ఉంది. ఆ సూర్య ఏమో మన తమ్ముడు జీవితంతో ఆడుకుంది, ఇదేమో మన కళ్యాణ్ జీవితంతో ఆడుకోవడానికి పుట్టినట్టుగా ఉంది. అత్తయ్య, మీరు క్రాంతిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. తను చాలా మంచిది. ఏంటే నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావు? నువ్వు మా ఫ్యామిలీనా దాని ఫ్యామిలీనా? నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అనడం లేదు అత్తయ్య. బావ తప్పు చేశాడు కాబట్టి తను ఎప్పుడు మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకూడదనే పనిష్మెంట్ ఇచ్చింది. బాబుగారు ఇలా రండి. వెళ్ళిపోతానంటారేంటండి? ఇంకేం చేయాలరా? చెవండి, మీరు ఎంతో కష్టపడి బండి తోసి ఈ తడికాపురం చేసింది దేనికోసం? ఆ రౌడీగాళ్ల ముందు క్రాంతి గారిని బండి మీద తీసుకెళ్లి చూపించాలనే కదా. కదా? మరి ఆల్రెడీ నేను వాడికి ఫోన్ చేశా. ఆ ముందు సెంటర్లో ఉన్నాడు. మీరు గాని ఇప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేసి ఆ క్రాంతి గారిని బండెక్కించుకొని వాడికి చూపించారనుకో, మీ ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. కదా? క్రాంతి గారు ఒక్క నిమిషం అండి. ఏంటి? నన్ను ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవటం ఏమైనా బాగుందా? నువ్వు అడ్డాలు పుట్టుడి, మరి రోడ్డు దాటలేవు. అది కాదండి, వెళ్ళడానికి నా బండి కూడా లేదు. ఆటోల్లో క్యాబ్లు ఉన్నాయి కదా. డబ్బులు లేవు కదా. ప్లీజ్ అండి, పాపం చంటోడు నోరు తెరిచి అడుగుతున్నాడు. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళాలి? జస్ట్ ఆ ముందు సెంటర్ వరకు తీసుకెళ్తే చాలు. సరే ఎక్కు. నేను వెనక్కి కూర్చోవడం కాదండి, బండి నేను నడుపుతాను, మీరే వెనక్కి కూర్చోండి. నాకు అవసరం లేదు. అరే నాకు అవసరం అండి, ప్లీజ్ అండి. అబ్బాయి బండి నడుపుతుంటే అమ్మాయి వెనకాల కూర్చుంటే చూడ్డానికి బాగుంటుంది. అదే అమ్మాయి బండి నడుపుతూ అబ్బాయి వెనకాల కూర్చున్నాడంటే చూసే వాళ్ళకి నవ్వుకోవడానికి వీలుగా ఉంటుంది. నన్ను నలుగురు నోళ్లలో పడేలా చేస్తారా? అందరూ నన్ను చూసి నవ్వుకునేలా చేస్తారా? మీరే న్యాయం చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ అండి. యాచి చేతులు. బండి నడుపుతావు అంతే కదా? రా.
కలిసుంటే నువ్వు నేనిలా కలలాగే ఉంది నమ్మవా ఎప్పటికీ నా మనసే కనీకే. రాసు చూసావుగా, ఇద్దరం కలిసి బండి మీద వచ్చాం. నా ల్యాప్టాప్ నాకు ఇచ్చే. ఆ అమ్మాయిని నువ్వు బండెక్కించుకున్నట్లేదు, ఆ అమ్మాయే నీకు లిఫ్ట్ ఇచ్చినట్టుంది. అంటే బండి ఆ అమ్మాయిది కాబట్టి ఆ అమ్మాయి నడిపించింది. అదే మా బాబు గారిదైతే ఏం నడిపేవారు. లేదు, నాకెందుకో డౌట్ కొడుతుంది. హే, ఏంట్రా నీ డౌటు? హే, ఏంటా బండి కూల్ కూల్ కూల్. మీరుండండి. ఏంట్రా ఎన్నిసార్లు రా డౌట్ పడతావు? ఎన్నిసార్లు రా మేము పాటలు పాడాలి నేను నమ్మించడానికి? డైరెక్ట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని కౌగిలించుకొని చూపించాలా మా బాబు గారు? నోరు సరేనే. కరెక్ట్, కౌగిలించుకోమని చెప్పు, అప్పుడు ఇస్తాను ల్యాప్టాప్. రే బంటి, లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో పంతులు గారు, ఎంతో కాలంగా వెతుకుతున్నా నా చెల్లెలు తేజాని నాతో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేనే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అయిపోయింది పెద్దమ్మా, అయిపోయింది. పెద్దమ్మా, ఇప్పుడు ఆ పంతులు క్రాంతిని చూసినా, క్రాంతి పూజను చూసినా మ్యాటర్ ఓవర్ పెద్దమ్మా. అయ్యో, సాధ్యమైనంత త్వరగా నా చెల్లెల్ని నాతో కలపండి. తప్పకుండా అమ్మా, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నిజంగా భగవంతుడు ఉన్నాడమ్మా. అదిగో తనే నువ్వు వెతుకుతున్నా నీ చెల్లెలు తేజ. క్రాంతినా? అవునమ్మా, ఆ అమ్మాయే. అమ్మా క్రాంతి, నువ్వు వెతుకుతున్న పూజ ఈ అమ్మాయినమ్మా. నా గురించి నువ్వు తెలుసుకుంటావని చాలా పోస్టర్లు అంటించాను. పంతులు గారు, చిన్నప్పుడు విడిపోయినా మా ఇద్దరిని కలిపారు. మీరు ఎలా తీర్చుకోగలం? పర్వాలేదమ్మా. అమ్మా, తనే నమ్మన పూజ. ఇంతకాలంగా నేను తనని చూస్తూ ఉన్నా తనే పూజ అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. భగవంతుడి దయ వల్ల ఇద్దరు ఇంతకాలానికైనా కలుసుకోగలిగారు, అది చాలు. లేదమ్మా, మేమిద్దరం విడిపోవడానికి కారణం ఆ రంగనాయకి. నా చిన్నతనంలోనే అమ్మా నాన్నల్ని చంపి మేం విడిపోవటానికి కారణమైన ఆ రంగనాయకి ఎక్కడున్నా వెతికి పట్టుకుని మరీ చంపుతా. దాన్ని చంపి నువ్వు నేరస్తురాలు అవడం ఎందుకు చెల్లి? ఆ రంగనాయకిని పట్టుకుని నాకప్పగించు. ఆ రోజు తను చేసిన మారణ హోమాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించి
దాన్ని ఊరికంబం ఎక్కిస్తాను. పెద్దమ్మా పెద్దమ్మా ఏంటి డ్రీమా? ఇంకా క్రాంతి కలవలేదు పెద్దమ్మా. థ్యాంక్స్ అమ్మా. అమ్మయ్య దేవుడున్నాడు. అమ్మా క్రాంతి, పంతులు గారు నువ్వు ఇక్కడే ఉన్నావు అమ్మా? ఆ అమ్మాయి వెళ్ళిపోయిందే. ఎవరు? మీ అక్క పూజ అమ్మా. పూజనా? అవునమ్మా, ఆ రోజు గుళ్ళో అన్నదానం చేసింది నీకు చూపిస్తే నువ్వు మిస్ అయ్యావనుకుంటా. ఆమెనే ఇప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేసిందమ్మా. గుడికొచ్చి నువ్వు తన గురించి ఆరా తీసావని చెప్పాను. తను కూడా నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానని ఎదురు చూస్తుందమ్మా. ఏంటి, ఏమైంది? నేను వెతుకుతున్న నా పూజ ఇప్పుడే పంతులు గారిని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిందంటమ్మా. నేనిక్కడుంటానని తెలియక వెళ్ళిపోయి ఉంటుంది. అయినా నువ్వు బాధపడకమ్మా, ఎందుకైనా మంచిదని తన ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాను. ఉండు, ఫోన్ చేస్తాను. మిస్ అయిపోయింది అనుకున్న తలనొప్పి మళ్ళీ స్టార్ట్ అయింది పెద్దమ్మా. ఇప్పుడు పంతులు కూడా పూజకు ఫోన్ చేస్తాడు. ఆ పూజ రిటర్న్ వస్తుంది, ఇద్దరు అక్కా చెల్లెని తెలిసిపోతుంది, వాళ్ళు కలిసిపోతారు. ఆ తర్వాత నీ పేకకి మురి తీసుకుంటుంది. నిజమేగా? ఏమైంది పంతులు గారు? ఈ నెంబర్ పనిచేయట్లేదమ్మా. ఒకసారి నాకు చెప్పండి. ఏమైంది? నంబర్ తప్పుగా రాసుకున్నట్టున్నారు పంతులు గారు. అరే, ఎంత పొరపాటు జరిగిందమ్మా. మీరేమన్నా చిన్నపిల్లల పంతులు గారు? ఫోన్ నెంబర్ తప్పు రాసుకోవడం ఏంటి? సారీ అమ్మా, అయినా ఏం పర్లేదు. నీ అడ్రస్ తెలిసింది కదా. రేపు మళ్ళీ ఆ అమ్మాయి కనబడుతుంది. కనబడగానే నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇద్దరిని నేను కలుపుతాను. నేను మీకు బాగా తెలిసిన వాణ్ణి. మీతో మాట్లాడాలనిపించి కాల్ చేశా. అమ్మ కూచి, నువ్వా? అమ్మ కూర్చంటే ఎవరే? అదే అప్పుడప్పుడు క్రాంతి దగ్గరకొచ్చి బిస్కెట్లు వేస్తున్నాడని అనుకున్నాం కదా, ఆ అబ్బాయి. ఆ కుర్రోడు ఒట్టి అమ్మాయికుళ్ళ ఉంటాడు కదే. బిస్కెట్లేసే ప్రతివాడు అమాయకుళ్లాగే కనపడతాడు. నేనే. ఇదిగో సోదొద్దు. ఎందుకు ఫోన్ చేశావో చెప్పు. ఎందుకంత కోపం? నువ్వు చేసిన పనికి నాకు ఒళ్ళంతా పులిసిపోయింది తెలుసా? అయితే ఏంటి, ఇప్పుడు మీ ఇంటికొచ్చి బాడీ మసాజ్ చేయమంటావా? బాడీ మసాజా? బాడీ మసాజ్ చేస్తానంటుందేంటి? నీకు అర్థం కాలేదేమో, మాకు అర్థమైంది. అది కాదు క్రాంతి, ఎంతైనా మనిద్దరం ఫ్రెండ్స్ కదా. ఎవడు చెప్పాడు? నేననుకుంటున్నాను. సరదాగా ఇలా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ, కుదిరినప్పుడల్లా బయట కలుసుకుంటూ. నా దెబ్బకి క్రాంతి షాప్ మూసేసి ఊరొదిలి వెళ్ళిపోవాలి.
అవునులే, ఎవరో ఒకరు ఆ పూజనో క్రాంతినో ఊరి వదిలి వెళ్ళకపోతే మనం మిస్ అయిన ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు. ఇద్దరు అక్కా చెల్లెలన్న విషయం ఎప్పుడైనా తెలవచ్చు. నమస్తే మేడం. ఏరా, చెప్పింది గుర్తుందిగా? ఆ క్రాంతి షాప్ లో కరెంటు పోవాలి, అంతేగా? ఇప్పుడే నేను లైన్ కట్ చేస్తా. ఈ ఏరియా మొత్తం కరెంటు పోద్ది మేడం. రేయ్, ఈ ఏరియా మొత్తం కాదురా, దాని ఒక్క షాప్ లోనే పోవాలి. సరే మేడం. కరెంట్ ఇప్పుడే పోయిందేంటి? ఏంటి లైట్ ఆపేసి పని మానేసి కూర్చున్నావు? నేను ఆఫ్ చేయలేదు, కరెంటు పోయింది. కరెంటు పోవడం ఏంటి? అన్ని షాప్లోనూ ఉంది కదా. ఈ సెలూన్ కి ఏసీ కూడానా? రేయ్, ఈ పాటికి ఏసీ. హలో క్రాంతి, మీ అమ్మ చెప్పింది నిజమే. ఈ ఒక్క షాపులోనే కరెంటు పోయింది. మా పెద్దమ్మ చేయడం వల్లే. నేను ఒక్క చిటికేస్తే నీ షాపులో కరెంటు పోయింది. ఇంకో చిటికేస్తే నీ ఇంట్లో వాటర్ రావడం ఆగిపోతే, ఇంకో చిటికేస్తే వెయ్యడానికి నీ వేళ్లుండవు. ఏంటమ్మా ఎప్పుడు మా మీద పడతావు? మర్యాదగా నిర్మలని నాకు అప్పగించి మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేదంటే రోజు ఇలాగే మీకు చుక్కలు చూపిస్తాను. ఇదిగో బాబు, చీకట్లో ఎంతసేపు కూర్చున్నారు కానీ ఇదిగోరా, ఈ షాప్ కి ఎప్పుడు కరెంట్ రాదు కానీ పోయి ఎక్కడికైనా వెళ్ళి చేయించుకోండి హెయిర్ కటింగ్. అంటే సార్ అది అలా తడబడతావేంట్రా? ల్యాప్టాప్ రిపేర్ కి ఇచ్చానన్నావు కదా, ఆ మాట చెప్పు. ఏంటి రిపేర్ కి ఇచ్చావా? నేను నమ్మను. సరే అయితే ఎక్కడిచ్చావో చెప్పు, షాప్ పేరంటే చెప్పు, నేనే వెళ్ళి తీసుకుంటాను. చెప్పు బావా. నాకు తెలిసి ల్యాప్టాప్ రిపేర్కి ఇవ్వడం పెద్ద అబద్ధం. అంత కరెక్ట్ గా ఎలా క్యాచ్ చేశారు సార్? అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మా కాంపిటేటర్స్ కిచ్చి వాళ్ళతో చేతులు కలిపి సొమ్ములు కాశపడి కుట్రలు పన్నుతున్నావు కదా? లేదు సార్. ఏమండి, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? డబ్బుల కోసం ఆరాటపడాల్సిన అవసరం మా వాడికేం లేదు. వాడికే బోల్డ్ ఆస్తుంది. ఉద్యోగం పురుష లక్షణం అంటారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాడు, అంతేకాని మీ దగ్గర పనిచేయాల్సిన అవసరం వాడికేం లేదు. అయితే ల్యాప్టాప్ ఎవరికిచ్చాడో అడగండి, లేదా పోలీసులను పిలిపించి ఇప్పుడే మీ వాడిని అరెస్ట్ చేయిస్తా. అవును. బావా చెప్పు బావా. ఒరేయ్, ఏంట్రా కళ్యాణ్ ఇది? నిజంగానే ల్యాప్టాప్ షాప్ లోనే ఇచ్చావా? అసలు రిపేర్ కి ఇచ్చావా? లేదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది?
చెప్పానా? నేను చెప్పానా? మరెక్కడుంది బావా? చెప్పు. ఒక రౌడీగాడి చేతిలో ఉంది మేడం. రౌడీయా? వాడికి నీ ల్యాప్టాప్ ఎందుకు ఇచ్చావు? మీ మీద ఒకటి సార్, నేనివ్వలేదు. వాడే లాక్కున్నాడు. ఎవడ్రా వాడు? అదే అమ్మా, అప్పుడోసారి క్రాంతి ముందు బిల్డప్ ఇద్దామని సెట్ చేసావే, అనుకోకుండా ఓ రౌడీ వెదవని కొట్టేశాను కదా, వాడేనమ్మా. వాడిని కొట్టావన్న కోపం ఉంటే తిరిగి నిన్ను కొట్టాలి కానీ నీ ల్యాప్టాప్ తో వాడికేం పని?